ధర్మశాస్త్ర బోధకులు కపటోపాయులచే యేసును ఎట్లు బంధించి చంపుదమా అని సమాలోచనలు చేయసాగాయి. కానీ ప్రజలలో ఆదరణ కలుగునని, పండుగలో చేయగలదని తలంచిరి. యేసు బెతానియా గ్రామమున కుష్ఠరోగి సిమోను ఇంట భోజనము కూర్చుండి ఉండగా ఒక స్త్రీ విలువైన పరిమళ ద్రవ్యములు గల పాత్రతో వచ్చి భోజన పంక్తి అంటున్న యేసు శిరమును అభిషేకించెను. అది చూసిన కొందరు కోపపడి, అని ఆమెను నిందింపసాగి. యేసు అది గ్రహించి వారితో, ఈమెను మీరేలా ఒప్పించెదరు? నా పట్ల ఈమె మంచి పని చేసినది. పేదలు మీతో ఎల్లప్పుడూ ఉండుదురు. మీ ఇష్టము వచ్చినప్పుడల్లా వారికి మీరు సహాయపడవచ్చును, కానీ నేను మీతో ఎల్లప్పుడూ ఉండుదును. ఈమె తన శక్తి కొలది చేసినది. నేను భూస్థాపనార్థము నా శరీరమును ముందుగానే ఈమె పరిమళంతో అభిషేకించినది. ప్రపంచమంతటా సువార్త ఎచ్చట బోధించబడను అచ్చట ఈమె చేసినది. ఈమె జ్ఞాపకార్థము ప్రశంసించబడినని మీతో ఒక్కడించుచున్నాను అనేను. పన్నిద్దరిలో ఒకడు యూదా ఇస్కరియోతు యేసును పట్టించుటకై ప్రధానార్చకుల వద్దకు వెళ్ళాను. అది విని వారు మిగుల సంతోషించి వారికి కొంత రొక్కములు ఇచ్చేటకు వాగ్దానం చేసింది. కనుక వాడు ఆయనను పట్టి ఇచ్చేటకు కాచుకొని వెళ్ళాను. పాస్కా బలి సమర్పించు పులియని రొట్టెల పండగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి అని అడిగిరి. అప్పుడు ఆయన ఇద్దరు శిష్యులను పంపుచు, మీరు పట్టణంలోనికి పోండు, అతడు ఒక మనుషుడు కడవతో నీటిని తీసుకుని వచ్చుతూ మీకు ఎదురుపడును అని మీరు అతన్ని వెంబడించి అతడు ప్రవేశించిన ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానితో, నా శిష్యులతో నేను పాస్కా భోజనము భుజించవలసిన అతిథిశాల ఎక్కడ అని మా గురువు అడుగుతున్నాడు అని చెప్పుడు. అప్పుడు అతడు, మేడపై సిద్ధపరచబడిన విశాలమైన గదిని నీకు చూపును, అందరూ మనకు పాస్కా భోజనము సిద్ధపరచబడును అని చెప్పాను. అంతటా ఆ శిష్యులు బయలుదేరి నగరంలో ప్రవేశించి యేసు చెప్పినట్లు కనుగొని పాస్కా భోజనముకు సిద్ధపరిచిరి. సాయం సమయమున 12 శిష్యులతో యేసు అతనికి వచ్చెను. వారు భోజనము చేయుచున్న ఆయన వారితో, ఇక్కడ నాతో గురించిన మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగించును, మీతో నిజముగా చెప్పుచున్నాను అనేను. అందుకు వారు మిగుల చింతించి నేనా అని ఒక్కొక్కరు అడుగసాగిరి. అందుకు ఆయన, 12 ఒకడు నాతో ఈ పాత్రలో రొట్టెను అద్దుకొని వాడే. మనిషి కుమారుని గురించి రాయబడినట్లు ఆయన మరణించును, కానీ మనిషి కుమారుని అప్పగించడానికి అయ్యో అనర్థము. అతడు జన్మింపబడిన అతనికి మేలుగా ఉండేది అని వారు పూజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనేను. తరువాత ఆయన పాత్రను అందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి వారికి అందించెను. దాని నుండి వారు అందరూ త్రాగిరి. యేసు వారితో, ఇది అనేకుల కొరకు చెల్లించబడుతున్న నూతన నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలు దేవరాజ్యము ద్రాక్షరసము నూతనముగా పానం చేయు దినం వరకు దీనిని ఇక త్రాగనని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అనేను. వారు ఆ స్తుతి గీతము పాడిన పిదప ఒలీవ కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారితో, మీరు చిందరవందరగుదురు, ఏలైనా నేను గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీ చల్లాచెదరును అని రాయబడి ఉన్నది. కానీ నేను సజీవునిగా లేపబడిన పిదప మీకంటే ముందు గలిలయకు వెళ్ళుదును అని పలికెను. అందరూ మేము విడిచి వెళ్ళినను, నేను మాత్రం మేము విడిచి వెళ్ళను అని పేతురు పలికెను. అందుకు యేసు, ఈ రాత్రి కోడి రెండవ మారు కోయక మునిపే నీవు నన్ను
ఎరుగునని ముమ్మారు పక్కెదలని నేను నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అనేను. అప్పుడు పేతురు ఆయనతో, మీతో మరణింపవలసి వచ్చినను నేను నువ్వు ఎరగనని పొందను అని నొక్కి పలికెను. అట్లే శిష్యులందరూ చెప్పిరి. అంతటా యేసు తన శిష్యులతో గెత్సేమని తోటకు వచ్చి, నేను ప్రార్థన చేసిన వచ్చుటకు మీరు ఇచ్చట కూర్చుండు అని చెప్పాను. పేతురును, యాకోబును, యోహానును తనతో వెంటబెట్టుకొని పోయెను. అప్పుడు ఆయన ఆవేదన పడుచు చిత్తాక్రాంతుడాయెను. ఆయన వారితో, నా ఆత్మ మరణ వేదన పడుచున్నది, మీరు ఇచ్చటనే ఉండి నాతో జాగరణ చేయుడు అని పలికెను. ఆయన కొంత దూరము వెళ్ళి నేలపై సాగిలపడి, సాధ్యమైన ఎడల ఆ గడియ తన నుండి తొలగిపోవాలని ప్రార్థించాను. నాయన తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ పాత్రను నా నుండి తొలగింపుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేర్చుము అని ప్రార్థించాను. అంతటా ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించటను చూసి పేతురుతో, సిమోను, నిద్రించుతున్నావా? ఒక గంట సేపు అయినా మేలుకొని ఉండలేక పోయితివా అని వారితో, మీరు సోదరులకు గుడికాపునట్టుగా మేలుకొని ప్రార్థింపుడు. ఆత్మ ఆసక్తి కలిగినను దేహము దుర్బలముగా ఉన్నది అనేను. ఆయన మరలా రెండవ మారు వెళ్ళి అట్లే ప్రార్థించాను. తిరిగి వచ్చి వారి నేత్రములు నిద్రాభారముచే మూతపరుచుచుండుట చూచెను. ఆయనకు ఏమి చెప్పవలనో వారికి తోచలేదు. ఆయన మూడవ పర్యాయం వచ్చి వారితో, మీరు ఇంకా నిద్రించు విశ్రమించుతున్నారా? ఇక చాలును, గడియ సమీపించింది. ఇదిగో ఇప్పుడే మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబోతున్నాడు. రెండు తను పట్టించేవాడు సమీపించుతున్నాడు అనేను. ఆయన ఇట్లు మాట్లాడుతుండగా పన్నిద్దరిలో ఒకడు యూదా వచ్చాను. ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజల పెద్దలు పంపిన జన సమూహము భక్తులను, బడితలను చేతకొని అతనితో వచ్చాను. నేను ఎవరికి ముందు పెట్టుకుందనో అతడే ఆయన. అతన్ని పట్టించి బంధించి భద్రంగా తీసుకొని పోను అని ఆ గురుద్రోహి వారికి ఒక గుర్తునిచ్చాను. అతడు యేసు వద్దకు వచ్చి వెంటనే, బోధకుడా అని ఆయన్ను ముద్దు పెట్టుకొనెను. వారు ఆయన్ను పట్టి బంధించిరి. వెంటనే అతడ నిలిచి ఉన్న వారిలో ఒకడు తన కత్తిని తీసి ప్రధాన అర్చకుని సేవకుని చెవి తెగనరికెను. యేసు వారులతో, మీరు కత్తులను బడితలను తీసుకొని సభపైకి వచ్చినట్టు వచ్చిరా? ప్రతిదినం నేను దేవాలయంలో మీ మధ్య ప్రసంగించుంటిని. మీరు అప్పుడు నన్ను పట్టుకొనలేదు. కానీ లేఖనములు ఇట్లు నెరవేరవలసి ఉన్నవి అని. అప్పుడు శిష్యులు అందరూ ఆయన విడిచి పారిపోయి, యువకుడు ఒకడు తన శరీరముపై నార వస్త్రములు వేసుకొని యేసును అనుసరించుకున్నాను. ప్రజలు అతనిని బంధంపై ఎదిరించిరి. కానీ అప్పుడు దానిని వదిలిపెట్టి వస్త్రహీనుడై పారిపోయాను. వారు యేసుని బంధించి ప్రధానార్చకుని యొద్దకు తీసుకొని పోయేది. అచ్చట ప్రధానార్చకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు సమావేశమైంది. పేతురు దూరముగా యేసును అనుసరించుచు ప్రధానార్చకుని గృహ ప్రాంగణమున ప్రవేశించి పరిచారకులతో కలిసి చలిమంట యొద్ద కూర్చున్నాను. ప్రధానార్చకులు, న్యాయస్థానాధిపతులందరూ యేసుకు మరణశిక్ష విధించుటకై అబద్ధ సాక్ష్యములు వెళ్తన ఆరంభించరు. కానీ అట్టి సాక్ష్యములు వారికి ఏమీ లభించలేదు. జనులు అనేకులు ఆయనకు విరుద్ధముగా తప్పుడు సాక్ష్యములు చెప్పేది. కానీ వారి సాక్ష్యములు ఒకదానితో ఒకటి పొసగలేదు. అప్పుడు కొందరు లేచి ఆయనకు విరుద్ధముగా సాక్ష్యమిచ్చుచు, అని. కానీ ఈ సాక్ష్యము కూడా సరిపడలేదు. అప్పుడు ప్రధాన అర్చకుడు లేచి సభా మధ్యమున నిలువబడి యేసును చూసి, నీపై మోపబడిన నేరములకు ఏమి సమాధానం ఇచ్చెను అని ప్రశ్నించాను. ఆయన బదులు పలకక మౌనము వహించెను. మరణ ప్రధాన అర్చకుడు ఆయనతో, దేవుని కుమారుడు క్రీస్తు నీవేనా అని ప్రశ్నించాను. అందుకు యేసు, అవును నేనే.
సర్వశక్తివంతుని కుడి పక్కన మనిషి కుమారుడు కూర్చొని ఉండటయు ఆకాశమున మేఘరుడై వచ్చుటయు మీరు చూడగలరు అని సమాధానం ఇచ్చాను. అప్పుడు ప్రధాన అర్చకుడు మండిపడుచు తన వస్త్రములను చింపుకొని, ఇప్పుడు ఇక మనకు సాక్షులతో పని ఏమి? ఇతని దేవదూషణ మీరు వింటిది కదా, మీ ఉద్దేశమేమి అని అడిగాను. వారందరూ ఏక కంఠముతో అని నిర్ణయించేది. కొందరు ఆయనపై ముగిసిరి, మరికొందరు ఆయన ముఖమును మూసి గుర్తుచు ప్రాక్షిపము అని హేళన చేసిరి. భటులు ఆయన్ను పిడికిళ్ళతో గుద్దిరి. పేతురు ఆ గృహ ప్రాంగణంలో ఉండగా ప్రధాన అర్చకుని దాసీనుడు ఒకటి వచ్చి చలి కాచుకొనుచున్న పేతురుని చూచి, నీవు కూడా నజరేతు నివాసియు యేసు వెంట ఉన్నవాడు కావా అని ప్రశ్నించాను. అందుకు అతడు, నేను ఏమి అడగను, నీవు ఏం చెప్పినది నాకు తెలియట్లేదు అని గొక్కుచూ మంచలోనికి వెళ్ళిపోయాను. వెంటనే కోడి కూశాను. అతడు ఉన్న దాసి అతనిని చూచి దగ్గర నిలుచున్న వారితో, ఇతడు వారిలోని వాడే అని పలికాను. అతడు మరలా గొంకెను. ఆ పిదప అతడు ఉన్న వారు పేతురుని చూచి, అనేది. అందుకు పేతురు తప్పించుకొనిచు ఆనపెట్టి, నేను ఆ వ్యక్తిని ఎరగనే ఎరగను అని పలికాను. అంతలో రెండవ పర్యాయము కోడి కూశాను. కోడి 2 పర్యాయములు కూయక మునిపే, ముమ్మారు నీవు నన్ను ఎరుగు అని పలుకుదువు అని యేసు చేసిన హెచ్చరిక జ్ఞాపకము రాగా పేతురు వెక్కి వెక్కి ఏడ్చెను. ప్రాతకాలమున ప్రధాన అర్చకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు, న్యాయస్థానాధిపతులందరూ యేసుని చంపుటకు ఆలోచనలు చేసిరి. వారు ఆయనను బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. నీవు యూదుల రాజువా అని పిలాతు ప్రశ్నించాను. నీవు అన్నట్లే అని యేసు ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రధానార్చకులు ఆయనపై అనేక నేరములు ఆరోపించిరి. పిలాతు యేసుని చూచి, నీపై మీరు ఎన్ని నేరములు మోపుచున్నారో చూడుము, నీవు ఏమీ సమాధానం ఇయ్యవా అనేను. యేసు పల్లెత్తి పలుకుతుండట చూచి పిలాతు ఆశ్చర్యపడెను. జనుడి ఇష్టానుసారము పండుగలలో ఒక బందీని విడుదల చేయని ఆచారము పిలాతునకు కాదు. విప్లవములు లేవదీయు నరహత్యలు చేసిన వారు కొందరు చెరసాలలో వేయబడి ఉండిరి. వారిలో బరబ్బ అనువాడు ఒకడు. ప్రజలందరూ గుమిగూడి పండుగ ఆచారం చెప్పున ఒక బందీని విడుదల చేయమని పిలాతును కోరిరి. అందుకు పిలాతు, యూదుల రాజును విడుదల చేయమందురా అని వారిని ప్రశ్నించాను. ఏలైనా ప్రధాన అర్చకులు అసూయతో యేసును అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. కానీ ప్రధాన అర్చకులు బరబ్బను విడుదల చేయమని అడగవలసినదిగా జన సమూహములను ఎగత్రోసిరి. అట్లయిన యూదుల రాజని మీరు చెప్పుచున్న వారిని నన్ను ఏం చేయవదులు అని పిలాతు మరలా ప్రశ్నించాను. అని వారు కేకలు వేసిరి. ఆయన చేసిన నేరమేమి అని అడుగగా అని మరింత దగ్గరగా కేకలు వేసిరి. అప్పుడు పిలాతు జన సమూహములను సంతృప్తి పరచుటకై బరబ్బను విడిపించి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు వారులకు అప్పగించెను. అప్పుడు సైనికులు ఆయనను రాజభవన ప్రాంగణములోనికి తీసుకొని పోయింది. సైనికులందరూ సమావేశమైన పిమ్మట వారు యేసుకు ఊదా రంగు వస్త్రములు ధరింపచేసిరి. గుండ్ల కిరీటమును అల్లి ఆయన తలపై పెట్టిరి. అని ఆయనకు నమస్కరింపసాగిరి. మరియు కర్రతో ఆయన తలపై మోది మీద ఉమిసి మోకరిల్లి నమస్కరించిరి. వారు అట్లు పరిహసించిన పిదప ఊదా వస్త్రమును తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు ధరింపజేసి సిలువ వేయుటకై తీసుకొని పోయింది. పల్లెటూరు నుండి ఆ మార్గమును వస్తున్న కురేనియా సీయోను అను ఆయనను సిలువను మోయుటకు బలవంతము చేసిరి. అతడు అలెగ్జాండరు రూపుల తండ్రి. కపాల నామాంతరము గల గొల్గొతా అను స్థలమును ఆయనను తీసుకొని పోయింది. అతడు ఆయనకు చేదు కలిపిన ద్రాక్షరసమును తాగుతూ ఇచ్చిరి. కానీ ఆయన దానిని పుచ్చుకొనలేదు. పిదప వారు ఆయనను సిలువ వేసిరి. చీట్లు వేసుకొని ఆయన వస్త్రములను పంచుకొని ఉదయం 9 గంటలకు ఆయనను సిలువ పైకి ఎక్కించిరి.
ఆయన నిందారోపణ ఫలకముపై యూదుల రాజు అనే రాయబడి ఉండెను. వారు ఆయనకు కుడి ఎడమల 20 బందిపోటు దొంగలను సిలువ వేసిరి. ఆయన అపరాధులలో ఒకడుగా ఎంచబడెను అను లేఖనం ఇంట్లో నెరవేరును. పిదప ఆ మార్గమున వచ్చిపోవు వారు తలలు ఊపుచు, అని పరిహాసములు ఆడిరి. ఇట్లే ప్రధాన అర్చకులను ధర్మశాస్త్ర బోధకులను పరిహాసములు చేయించు అని పలికిరి. అని హేళన చేసిరి. ఆయనతో పాటు సిలువపై వెళ్ళిన ఇద్దరు అట్లే ఆయనను నిందించిరి. మధ్యాహ్నం నుండి 3 గంటల వరకు భూమండలం ఎండ చిమ్మ చీకటిలో క్రమ్మెను. పగలు 3 గంటల సమయమున ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని యేసు బిగ్గరగా కేక పెట్టాను. నా దేవా నా దేవా నన్నేల విననాడితివి అని దీని అర్థము. అది విన్నవారు ఇతడు ఏలియాను పిలుచుకున్నాడు అనేది. ఒకడు పరిగెత్తిపోయి నీటి పాతి తీసుకొని వచ్చి పులిసిన ద్రాక్షరసములో ఉంచి ఒక కోలకు తగిలించి ఆయనకు త్రాగుటకు ఇచ్చి అని పలికాను. యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను. నీళ్ళు